రేవంత్ సర్కార్పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎస్ఎల్బీసీ ఘటనలో బాధితులను రక్షించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. ఘటన జరిగి 5 రోజులైనా కూడా రేవంత్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ప్రమాదం జరగటం దురదృష్టకరమన్న హరీష్ రావు బాధితులను రక్షించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఎల్బీసీలో 13 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వామన్న ఆయన రేవంత్ సర్కార్ వచ్చి 15 నెలలైనా 15 మీటర్ల మట్టి కూడా తవ్వలేదని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ 8 మంది ప్రాణాలు గాల్లో ఉన్నాయన్నారు హరీష్ రావు. జరిగిన ప్రమాదాన్ని నివారించడంలో గాని సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దాదాపు ఇవాళటికి 5 రోజులు పూర్తవుతున్నప్పటికీ సహాయక చర్యలు కనీసం ప్రారంభం కాలేదు. అంటే వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అటు కేంద్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు, ఏజెన్సీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, వీళ్ళ మధ్య ఎక్కడ సహాయక చర్యలు ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. మంత్రులు అక్కడికి వెళ్ళి హెలికాప్టర్లో టీవీలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం మీద పోటీ పడుతున్నారు తప్ప సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. అది పైనుంచి హెలికాప్టర్లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా ప్రత్యేకంగా చూడడానికి వీళ్ళకి ఏమైనా ఎక్స్రే కెమెరాలు కళ్ళు గిట్ట ఉన్నాయా? ఆ హెలికాప్టర్ల చక్కర్లు కొట్టుడు, టీవీలో ఇంటర్వ్యూలు ఏందో నాకైతే అర్థం కాలేదు.